Hi, hello, how are you? Dear students, నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే సబ్జెక్టు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఈ సబ్జెక్టు స్ట్రిక్ట్లీ డిప్లొమా స్టూడెంట్స్ కోసం, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎస్బిటెట్ బోర్డు ద్వారా C20 కరికులంకి సంబంధించిన సిలబస్ రిగార్డింగ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్లో అంటే థర్డ్ సెమిస్టర్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో నాకు చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ వారి యొక్క సిలబస్ ప్రకారం మెటీరియల్ కావాలని చెప్పి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ కూడా పెడుతున్నారు. సో వారందరి కోసం నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ని ఒక కోర్సుని నేను టీచ్ చేయబోతున్నాను. స్ట్రిక్ట్లీ C20 కరికులం ఎస్బిటెట్ డిప్లొమా సిలబస్. ఈ లెక్చరర్స్ స్ట్రిక్ట్లీ ఫర్ ది డిప్లొమా స్టూడెంట్స్. వారి యొక్క సిలబస్ ప్రకారం 1 by 1 నేను టీచ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ముందుగా ఈ కోర్సులోని కంటెంట్స్ నేను స్టార్ట్ చేసే ముందు మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పూర్తిగా ఈ కోర్సు తెలుగులోనే చెప్పబడతాయి, ఇంగ్లీష్లో చెప్పబడదు. ఎందుకంటే డిప్లొమా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ నేను చెప్తున్నాను. అందరికీ ఇంగ్లీషులో అర్థం అవ్వకపోవచ్చు, అందుకని తెలుగులో నేను నా లెక్చర్స్ అన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ముందుగా నేను నా లెక్చర్స్ని స్టార్ట్ చేసే ముందు అసలు ఒకసారి C20 SBTET కరికులం ప్రకారం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ యొక్క సిలబస్ ఏంటి అనేది ముందుగా చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇది SBTET బోర్డు వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. కోర్సు కోడ్ EE305. కోర్సు టైటిల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ పర్ వీక్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 60. సో 20 అనేది ఇంటర్నల్ మార్క్స్, 80 అనేది ఎక్స్టర్నల్ మార్క్స్. మొత్తం ఈ కోర్సులో 5 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ DC సర్క్యూట్స్. ఈ DC సర్క్యూట్స్ కంప్లీట్ చేయడానికి 12 పీరియడ్స్ అవసరమవుతాయి. అలాగే రెండవ యూనిట్ నెట్వర్క్ థీరమ్స్. ఇది కంప్లీట్ చేయడానికి 10 క్లాసెస్ అవసరమవుతాయి. The third one is the fundamentals of AC circuits. So 8 classes are required. Next one is single phase AC circuits. ఇది కంప్లీట్ చేయడానికి టోటల్గా 20 క్లాసెస్ అవసరం అవుతాయి. అలాగే 5వ యూనిట్ వచ్చేసి పాలీఫేస్ సర్క్యూట్స్. ఇది కంప్లీట్ చేయడానికి 10 క్లాసెస్, టోటల్గా 60 క్లాసెస్ అవసరం అవుతాయి according to the SBTET curriculum. And these are the course content. First unit is the DC circuit. In the DC circuit we focus on active and passive circuits, junction, branch and loop circuits, and Kirchhoff's laws అంటే ఏంటో మనం తెలుసుకుంటాము. స్టార్ టు డెల్టా కాన్ఫిగరేషన్ గురించి మనం తెలుసుకుంటాము. అలాగే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాము. సో అలాగే నెక్స్ట్ వన్ ఇస్ ద నెట్వర్క్ థియరమ్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే ఏంటి, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, డిఫరెంట్ థియరమ్స్ మనం ఫోకస్ చేస్తాము, సూపర్ పొజిషన్ థియరమ్స్. అలాగే ఫండమెంటల్ AC సర్క్యూట్స్లో రిలేషన్ బిట్వీన్ ది పోల్స్, స్పీడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, డెఫినేషన్ ఆఫ్ ది ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ, cycle, period, frequency, amplitude, instantaneous value and angular velocity, average value and effective value, and some definitions and derivations,
and what is the calculation of the half wave rectifier sine wave, full wave rectifier sine wave, and triangular square waveforms, and form factor, peak factor, and representation of the alternating quantities by using graphs, phasor diagrams, and understanding of the J notation, and so we are covered in the fundamental of AC circuits. And the third one is the single phase AC circuits. In the single phase AC circuits, we focus on concept of reactance, purely inductive and purely capacitive circuits, derivation of voltage circuits, power relations, including phase relationships, waveforms, and phasor diagrams, RL, RC, LC, RLC series circuits, and derivation of the relation between the voltages and currents, and so on. So under fifth unit, we for polyphase circuits, under this section we focus on definition of the polyphase and what are the advantages of the polyphase systems for our single phase systems, and we calculate EMF equations and graphs, and what is the phase sequence, and what is the neutral, and what is the star and delta, and what is the relation between the phase quantities and line quantities, and the measurement of the three phase power wattmeter and power factor. సో వీటన్నిటి గురించి మనం పాలీఫేస్ సర్క్యూట్స్లో మనం నేర్చుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, సో దీస్ ఆర్ ది రెఫరెన్స్ బుక్స్. బిఎల్ తెరాజా ఎలక్ట్రికల్ టెక్నాలజీ, వికే మెహతా ఇంట్రడక్షన్ టు ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్చాన్. సో ఇంకా 3 బుక్స్ ఇచ్చాడు, అవి ఏమి అవసరం లేదు మనకి. బిఎల్ తెరాజా అనేది సరిపోతుంది, లేదంటే వికే మెహతా సరిపోతుంది. ఓకే, సుధాకరన్ శ్యామ్మోహన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్క యూనిట్లో మనం ఈ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ డీసీ సర్క్యూట్స్ అనగానే ఫస్ట్ వి ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్, అండ్ సెకండ్ పాయింట్ డెఫినేషన్ ఆఫ్ ది జంక్షన్, బ్రాంచ్ అండ్ లూప్ సర్క్యూట్స్. 1.3 వచ్చేసి స్టేట్ కిర్చాఫ్స్ లాస్, కిర్చాఫ్స్ అంటే ది కేసీఎల్ అండ్ కేవీఎల్. And fourth one is the problems solved by the KVL and KCL, and explain the star and delta circuits, and explain the concept of circuit transformation and equivalent circuits, and develop transformation formula for star and delta transformers and vice versa, and solve the problems on star to delta transform. సో ఇది ఫస్ట్ యూనిట్లో మనం ఇవన్నీ మనం కవర్ చేస్తాం. అలాగే ప్రతి యూనిట్లో ఈ టెట్ బోర్డు వాడే ఏ పాయింట్స్ కవర్ చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. నెట్వర్క్ థియరంలో చూడండి, ఎక్స్ప్లెయిన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్, ఎక్స్ప్లెయిన్ ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, అండ్ స్టేట్ సూపర్ పొజిషన్ థీరం, స్టేట్ థెవీనియన్స్ థీరం, స్టేట్ నార్టన్స్ థీరం, స్టేట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్స్ థీరం, అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది అబోవ్ థియరమ్స్. అలాగే ఫండమెంటల్ ఏసీ సర్క్యూట్స్లో ఏమి మనం కవర్ చేయాలి, సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్లో ఏం కవర్ చేయాలి, పాలీఫేస్ సర్క్యూట్స్లో ఏం కవర్ చేయాలనేది డీటెయిల్డ్గా మనకి సిలబస్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రకారమే మనం ఒక్కొక్క వీడియో మనం చేసుకుంటూ వెళ్తాము. అలాగే మీకు నేను యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు గమనించేట్లయితే డియర్ స్టూడెంట్స్, ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ బ్లూ ప్రింట్ అని ఉంది చూసారా, ఈ బ్లూ ప్రింట్లో మీరు గమనించినట్లయితే డీసీ సర్క్యూట్స్ అనే సబ్జెక్ట్ నుంచి మనకి 14 మార్క్స్ అనేవి వస్తాయి, 14 మార్క్స్. అలాగే నెట్వర్క్ థియరమ్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 11 మార్క్స్. అలాగే ఫండమెంటల్ ఏసీ సర్క్యూట్స్ నుంచి 9 మార్క్స్, సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్ నుంచి 25 మార్క్స్, అలాగే పాలీఫేస్ ఏసీ సర్క్యూట్స్ నుంచి 11 మార్క్స్. టోటల్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 70 మార్క్స్ అనేవి వస్తాయి. సో 10 మార్క్స్ ప్లస్ అండ్ మైనస్ ఆ విధంగా వస్తాయి. ఇట్ ఈస్ ద వెయిటేజ్. ఓకే, అండ్ మీరు గమనించినట్లయితే మనకి ఈ థర్డ్ సెమిస్టర్లో 2 యూనిట్ టెస్టులు జరుగుతాయి. ఫస్ట్ యూనిట్ టెస్ట్ సిలబస్ ఏంటి అని అంటే ఫ్రమ్ 1.1 to 3.6 లెర్నింగ్ అవుట్కమ్స్. ఇందాక మనం చూసాం కదండి లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో 1.1 నుంచి 2. ఎంతవరకు అన్నాడు ఒకసారి మళ్ళీ చూద్దామా. లెర్నింగ్ అవుట్కమ్స్ 1.1 నుంచి 3.6 వరకు మనకి ఫస్ట్ యూనిట్కి కంప్లీట్ అయిపోవాలి. యూనిట్ టెస్ట్ 1 సిలబస్ ఏంటి, 1.1 నుంచి 3.6 అంటే కన్వర్ట్ పోలార్ క్వాంటిటీస్ ఇంటూ రెక్టాంగులర్ క్వాంటిటీస్ అండ్ వైస్ వర్సా వరకు
మనకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ 1 జరుగుతుంది. రిమైనింగ్ కాన్సెప్ట్ యూనిట్ టెస్ట్ 2. సో అవి కూడా వాడు సిలబస్ ఇచ్చేసాడు. మనకి నెక్స్ట్ మంత్ 7th నుంచి యూనిట్ టెస్ట్ 1 అనేది స్టార్ట్ అవబోతూ ఉంది. సో ఈ లోపల నేను మ్యాక్సిమం యూనిట్ టెస్ట్ 1కి సంబంధించిన వీడియోస్ అంటే 1.1 నుంచి 3.6 వరకు వీడియోస్ అన్నీ చేసి మీకు అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా క్రమం తప్పకుండా క్లాసులు వినండి. దానికి తగినట్లుగా మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ స్కోర్ అనేది చేసుకోవడానికి వీలు. సిలబస్ అనేది పెద్ద టఫ్ ఏం కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలా సులభతరంగా మీకు ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను. మీరు ప్రతి వీడియో జాగ్రత్తగా విని నేను చెప్పినట్లుగా కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మీరు 100కి 100% మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.